హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్ వచ్చేసి మనకు అర్జెంట్ రిక్రూట్మెంట్ కింద పర్మనెంట్ వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్ ఆపర్చునిటీ ప్రొవైడ్ చేస్తే ఒక కంపెనీ అయితే వెరీ రీసెంట్గా నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేయడం జరిగింది అనమాట. కేసు ఇది వచ్చేసి చాలా అర్జెంట్ రిక్రూట్మెంట్ కాబట్టి సో ఎవరైతే ఇమీడియట్గా జాయిన్ అవుతారో వాళ్ళకైతే ప్రిఫరెన్స్ ఇవ్వడం జరుగుతుంది. వీక్లీ 5 days అయితే వర్క్ చేసి ఉంటుంది. 2 week offs అయితే వీళ్ళు ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. ఎటువంటి సేల్స్ జాబ్ అయితే కాదు, ఎటువంటి టార్గెట్ బేస్డ్ జాబ్ అయితే కాదు కాబట్టి మిస్ చేసుకోకుండా ఇక నోటిఫికేషన్కి అప్లై చేసుకోవడానికి ట్రై చేయండి ఫ్రెండ్స్. సో మరి ఇక నోటిఫికేషన్కి సంబంధించి కంప్లీట్ డీటెయిల్స్ అండ్ అలాగే అప్లికేషన్ ప్రాసెస్ అయితే నేను కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తాను కాబట్టి సో వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోని చిన్న లైక్ చేసి సపోర్ట్ అయితే చేయండి. అండ్ మన ఛానల్ని ఫస్ట్ టైం కనుక చూస్తున్నట్టయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ అయితే యాక్టివేట్ చేసుకోండి ఫ్రెండ్స్. సో ఇంకా లేట్ చేయకుండా నోటిఫికేషన్ డీటెయిల్స్ అయితే చూసేద్దాం. సో నోటిఫికేషన్ డీటెయిల్స్ కనుక చూసుకుంటే గైస్ ఇక నోటిఫికేషన్ వచ్చేసి మనకు సోర్స్డెస్క్ గ్లోబల్ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ నుంచి రిలీజ్ అయిందనమాట. సో ఇక్కడ చూడండి మనకు అర్జెంట్ ఓపెనింగ్ ఫర్ సోషల్ మీడియా ఎగ్జిక్యూటివ్ అని చెప్పేసి అర్జెంట్ రిక్రూట్మెంట్ కింద ఇక సోషల్ మీడియా ఎగ్జిక్యూటివ్ పోస్ట్ అయితే రిక్రూట్ చేసుకుంటారు అనమాట. సో ఇక్కడ మనకు రిమోట్ అని చెప్పేసి చాలా క్లియర్గా మెన్షన్ చేయడం జరిగింది. రిమోట్ అంటే మీరు ఎక్కడి నుంచైనా వర్క్ అయితే చేసుకోవచ్చు. మనకైతే ఇక కంపెనీ వల్ల పర్మనెంట్ వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్ ఆపర్చునిటీ అయితే ప్రొవైడ్ చేస్తున్నమాట. సో మీరు హ్యాపీగా ఇంటుండి వర్క్ అయితే చేసుకోవచ్చు. అండ్ అలాగే ఇక నోటిఫికేషన్కి బోత్ ఫ్రెషర్స్ ఎక్స్పీరియన్స్ క్యాండిడేట్స్ ఇద్దరు కూడా అప్లై అయితే చేసుకోవచ్చు. వన్స్ మీరు యొక్క పోస్ట్కి సెలెక్ట్ అయిన తర్వాత శాలరీ కనుక చూసుకుంటే 1.5 to 3 lakh per annum శాలరీ అని చెప్పేసి మెన్షన్ చేయడం జరిగింది. అంటే మీకు స్టార్టింగ్ శాలరీ 18 to 23,000 పర్ మంత్ శాలరీ వాళ్ళు ప్రొవైడ్ చేయడం జరుగుతుంది అనమాట. కేసు చాలా మంచి ప్యాకేజెస్ రిక్రూట్ చేసుకుంటున్నారు. దట్ మనకు పర్మనెంట్ వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్ ఆపర్చునిటీ ప్రొవైడ్ చేస్తున్నారు కాబట్టి సో మిస్ చేసుకోకుండా ఎలిజిబిలిటీ ఉన్న ప్రతి ఒక్కరు కూడా ఇక నోటిఫికేషన్కి అప్లై చేసుకోవడానికి ట్రై చేయండి. సో మరి ఇక నోటిఫికేషన్కి అప్లై చేసుకోవడానికి క్వాలిఫికేషన్స్ కనుక చూసుకున్నట్టయితే ఎనీ డిగ్రీ ఎనీ పోస్ట్ గ్రాడ్యుయేట్ అని చెప్పేసి క్లియర్గా మెన్షన్ చేయడం జరిగింది. అంటే ఎనీ డిగ్రీ ఎనీ పీజీ క్వాలిఫికేషన్స్ కనుక ఉంటే హ్యాపీగా అప్లై అయితే చేసుకోవచ్చు. కేసు మీకు డిగ్రీలో పీజీలో ఏ స్పెషలైజేషన్లో క్వాలిఫికేషన్ పర్లేదు, ఏ ఇయర్లో పాస్ అవుట్ కూడా మీరు ఇక నోటిఫికేషన్కి అప్లై చేసుకోవడానికి ఎలిజిబుల్ అనమాట. సో ఇక క్వాలిఫికేషన్స్ ఉన్న వాళ్ళైతే అప్లై అయితే చేసుకోండి ఫ్రెండ్స్. అండ్ నెక్స్ట్ వచ్చేసి వన్స్ మీరు ఇక పోస్ట్కి సెలెక్ట్ అయిన తర్వాత మీ చేసినటువంటి వర్క్ ఏంటి అని చెప్పేసి మీరు ఇక్కడ రోల్ అండ్ రెస్పాన్సిబిలిటీస్తో చాలా క్లియర్గా మెన్షన్ చేయడం జరిగింది. గెస్ మీ చేసినటువంటి వర్క్ ఏంటంటే సో మీరు సోషల్ మీడియా ప్లాట్ఫామ్కి సంబంధించి వర్క్ అయితే చేయాల్సి ఉంటుంది అనమాట. లైక్ మనకు ఫేస్బుక్, అదేవిధంగా ఇన్స్టాగ్రామ్, ట్విట్టర్, లింక్డ్ఇన్స్ ఉంటాయి కదా. సో వీటికి సంబంధించి వర్క్ అయితే చేయాల్సి ఉంటుంది. సో మీరు చేయాల్సినటువంటి వర్క్ ఏంటంటే సో మీరు వచ్చేసి ఇక కంపెనీకి సంబంధించి పోస్ట్స్ అయితే క్రియేట్ చేయాల్సి ఉంటుంది. సో క్రియేట్ చేసేసి ఇక సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్లో అయితే మీరు షెడ్యూల్ అయితే చేయాల్సి ఉంటుంది అనమాట. అంటే పోస్ట్ చేయాల్సి ఉంటుంది అనమాట. అండ్ అలాగే దీంతో పాటు ఇక్కడ చూడండి అసిస్ట్ ఇన్ డెవలపింగ్ సోషల్ మీడియా స్ట్రాటజీస్ టు బూస్ట్ బ్రాండ్ అవేర్నెస్ అండ్ ఎంగేజ్మెంట్ అని చెప్పేసి మెన్షన్ చేయడం జరిగింది. ఎస్ మీరు వచ్చేసి యొక్క సోషల్ మీడియా స్ట్రాటజీస్ అయితే అసిస్ట్ చేసేసి ఈ యొక్క కంపెనీ బ్రాండ్ అవేర్నెస్ అయితే మీరు డెవలప్ అయితే చేయాల్సి ఉంటుందని చెప్పేసి మెన్షన్ చేయడం జరిగింది. అదేవిధంగా దీంతో పాటు మానిటర్ సోషల్ మీడియా ఛానల్స్ ఫర్ కమెంట్స్, మెసేజెస్ అండ్ ట్రెండ్స్, రెస్పాండ్ అప్రోప్రియేట్లీ అని చెప్పేసి మెన్షన్ చేయడం జరిగింది. కేసు ఏదైనా మీరు సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్లో పోస్ట్ చేసిన తర్వాత సో మనకు కమెంట్స్ అయితే రావడం జరుగుతుంది కదా. సో ఇక కమెంట్స్ని అయితే మీరు మేనేజ్ చేయాల్సి ఉంటుంది. అదేవిధంగా మెసేజెస్ ఏవైనా వచ్చినట్టయితే వాటికి రిప్లై కూడా చేయాల్సి ఉంటుందని చెప్పేసి మెన్షన్ చేయడం జరిగింది. అదేవిధంగా కొలాబరేట్ విత్ ది డిజైన్ టీమ్స్ టు క్రియేట్ విజువల్లీ అపీలింగ్ గ్రాఫిక్స్ అండ్ వీడియోస్ అని చెప్పేసి మెన్షన్ చేయడం జరిగింది. కేసు మీరు యొక్క డిజైన్ టీమ్స్తో అయితే కొలాబరేట్ అవుతూ ఇక వీడియోస్ అయితే క్రియేట్ చేయాల్సి ఉంటుందని చెప్పేసి మెన్షన్ చేయడం జరిగింది. అలాగే కండక్ట్ రీసెర్చ్ ఇన్ ఇండస్ట్రీ ట్రెండ్స్ అండ్ కాంపిటేటర్ యాక్టివిటీస్ అని చెప్పేసి మెన్షన్ చేయడం జరిగింది. దీంతో పాటు మీరు సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్లో సో ఇక పర్ఫార్మెన్స్ ఏ విధంగా ఉంది అని చెప్పేసి మీరు అనలైజ్ అయితే చేయాల్సి ఉంటుంది అనమాట. అంటే సో మనకు స్పెసిఫిక్గా టూల్స్ అయితే ఉంటాయి. ఇక టూల్స్ని మీరు యూజ్ చేసేసి మంత్లీ రిపోర్ట్ అయితే ప్రొవైడ్ చేయాల్సి ఉంటుందని చెప్పేసి మెన్షన్ చేయడం జరిగింది. అలాగే స్టే అప్డేటెడ్ విత్ ద లేటెస్ట్ సోషల్ మీడియా టూల్స్ అండ్ ప్రాక్టీసెస్ అని చెప్పేసి మెన్షన్ చేయడం జరిగింది. ఎస్ మీకైతే ఇక సోషల్ మీడియా టూల్స్కి సంబంధించి ప్రాక్టీసెస్ సంబంధించి లేటెస్ట్ అప్డేట్ అయితే ఉండాలని చెప్పేసి మెన్షన్ చేయడం జరిగింది అనమాట. అంటే వాటికి సంబంధించి మీకు నాలెడ్జ్ అయితే ఉండాలి. అలాగే సపోర్ట్ ది టీమ్ డ్యూరింగ్ ఆన్లైన్ క్యాంపెయిన్స్, ఈవెంట్స్ అండ్ ప్రమోషన్స్ అని చెప్పేసి మెన్షన్ చేయడం జరిగింది అనమాట. ఓవరాల్గా మీరైతే ఇక సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్లో ఇక కంపెనీకి సంబంధించి పోస్ట్ అయితే పోస్ట్ చేయాల్సి ఉంటుంది అనమాట. లైక్ ఫేస్బుక్ కావచ్చు, ఇన్స్టాగ్రామ్ కావచ్చు, ట్విట్టర్ కావచ్చు, లింక్డ్ఇన్స్లో అయితే మీరు ఇక కంపెనీకి సంబంధించి పోస్ట్ అయితే పోస్ట్ చేయాల్సి ఉంటుంది అనమాట. బేసిక్గా ఫేస్బుక్ సంబంధించి కావచ్చు, ఇన్స్టాగ్రామ్ సంబంధించి కావచ్చు, ట్విట్టర్కి సంబంధించి కావచ్చు, లింక్డ్ఇన్ సంబంధించి ఎలా యూజ్ చేయాలి ఇక ప్లాట్ఫామ్స్ అని చెప్పేసి అయితే మీకు తెలిసి ఉండాలన్నమాట. సో ఇది వచ్చేసి మీ చేసినటువంటి ఓకేస్ వన్స్ మీరు ఇక పోస్ట్కి సెలెక్ట్ అయిన తర్వాత 100% మీకు ట్రైనింగ్ ఇచ్చి జాబ్లోకి అయితే తీసుకోవడం జరుగుతుంది కాబట్టి అప్లై అయితే చేసుకోండి. అండ్ నెక్స్ట్ వచ్చేసి మన దగ్గర నుంచి కూడా ఎక్స్పెక్ట్ చేసినటువంటి క్యాండిడేట్ ప్రొఫైల్ కనుక చూసుకున్నట్లయితే బేసిక్ నోటిఫికేషన్కి బోత్ ఫ్రెషర్స్ ఎక్స్పీరియన్స్ క్యాండిడేట్స్ ఇద్దరు కూడా అప్లై అయితే చేసుకోవచ్చు. సోషల్ మీడియా మేనేజ్మెంట్లో మీకు అప్ టు 2 years వరకు వర్క్ ఎక్స్పీరియన్స్ కనుక ఉన్నట్టయితే మీకు ప్రిఫరెన్స్ అయితే ఇవ్వడం జరుగుతుంది. బట్ మ్యాండేట్ అయితే కాదు, ఫ్రెషర్ క్యాండిడేట్స్ కూడా అప్లై అయితే చేసుకోవచ్చు అనమాట. అండ్ నెక్స్ట్ వచ్చేసి బేసిక్ అండర్స్టాండింగ్ ఆఫ్ పాపులర్ సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్ అండ్ ట్రెండ్స్ అని చెప్పేసి మెన్షన్ చేయడం జరిగింది. కేసు యొక్క సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్ని అండ్ అలాగే ట్రెండ్స్ని అర్థం చేసుకుంటే కెపాసిటీ అయితే ఉండాలని చెప్పేసి మెన్షన్ చేయడం జరిగింది. దీంతో పాటు ఎక్సలెంట్ కమ్యూనికేషన్ స్కిల్స్, అదేవిధంగా రైటింగ్ స్కిల్స్ అయితే ఉండాలని చెప్పేసి మెన్షన్ చేయడం జరిగింది. క్రియేటివ్ మైండ్ సెట్ అయితే ఉండాలని చెప్పేసి మెన్షన్
చేయడం జరిగింది అనమాట. అండ్ అలాగే మెయిన్గా మీకు సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్లో మనం కొన్ని టూల్స్ అయితే యూజ్ చేస్తాం కదా, లైక్ క్యాన్వా కావచ్చు, హుడ్సూట్ కావచ్చు, బఫర్ కావచ్చు, సిమిలర్ ఈజ్ ఏ ప్లస్ అని చెప్పేసి మెన్షన్ చేయడం జరిగింది. సో వీటికి సంబంధించి అంటే బేసిక్ టూల్స్కి సంబంధించి మీకు నాలెడ్జ్ అయితే ఉండాలని చెప్పేసి మెన్షన్ చేయడం జరిగింది. సో వీటికి సంబంధించి మీకు నాలెడ్జ్ కనుక ఉన్నట్లయితే మీకు యాడెడ్ అడ్వాంటేజ్ అవుతుంది అనమాట. అండ్ నెక్స్ట్ వచ్చేసి బేసిక్ నాలెడ్జ్ ఆఫ్ అనలైటిక్స్ టూల్స్ లైక్ గూగుల్ అనలిటిక్స్ కావచ్చు, ఇన్స్టాగ్రామ్ ఇన్సైట్స్కి సంబంధించి మీకు నాలెడ్జ్ కనుక ఉన్నట్టయితే మీకు ప్రిఫరెన్స్ అయితే ఇవ్వడం జరుగుతుంది అనమాట. అండ్ నెక్స్ట్ వచ్చేసి మస్ట్ బి విల్లింగ్ టు వర్క్ ఇన్ ఈవినింగ్ షిఫ్ట్స్ అని చెప్పేసి మెన్షన్ చేయడం జరిగింది. మీరు వచ్చేసి నైట్ 7:30 నుంచి 11:30 వరకు అయితే వర్క్ అయితే చేయాల్సి ఉంటుంది అనమాట. సో ఇక ఈవినింగ్ షిఫ్ట్ అంటే మనకు నైట్ షిఫ్ట్స్ అనమాట. సో నైట్ షిఫ్ట్స్లో వర్క్ చేయడానికి విల్లింగ్ కనుక ఉన్నట్టయితే మీరు ఇక పోస్ట్కి అప్లై అయితే చేసుకోవచ్చు. సో ఇవైతే మన దగ్గర నుంచి కూడా ఎక్స్పెక్ట్ చేసినటువంటి క్యాండిడేట్ ప్రొఫైల్ అనమాట. సో ఇవన్నీ కూడా మీకు రెజ్యూమ్లో అప్డేట్ చేసి అప్లై అయితే చేసుకోండి, సెలెక్ట్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటుంది అనమాట. నెక్స్ట్ వచ్చేసి మీరు ఇక కంపెనీలో వర్క్ చేయడం వల్ల ఏం బెనిఫిట్స్ అని చెప్పేసి క్లియర్గా మెన్షన్ చేయడం జరిగింది. బేసిక్గా చూడండి, మనకు ఎంజాయ్ ఫ్లెక్సిబుల్ వర్కింగ్ అవర్స్, వర్క్ 5 days a week అని చెప్పేసి మెన్షన్ చేయడం జరిగింది. సో మీ ఫ్లెక్సిబుల్ అవర్స్ అయితే మీరు వర్క్ అయితే చేసుకోవచ్చు అనమాట. అదేవిధంగా వీక్లీ 5 days అయితే వర్క్ చేయాల్సి ఉంటుంది. 2 rotational వీక్ ఆఫ్స్ అయితే వీళ్ళు ప్రొవైడ్ చేయడం జరుగుతుంది అనమాట. అండ్ నెక్స్ట్ వచ్చేసి మోడర్న్ వర్క్ ఎన్విరాన్మెంట్, ఫ్రెండ్లీ, సపోర్టివ్, ప్రొఫెషనల్ అండ్ అచీవ్మెంట్ ఓరియంటెడ్ మేనేజ్మెంట్ టీమ్ అయితే ఉంటుందని చెప్పేసి మెన్షన్ చేయడం జరిగింది. దీంతో పాటు కాంపిటేటివ్ శాలరీ అండ్ బెనిఫిట్స్ అయితే ఉంటాయని చెప్పేసి మెన్షన్ చేయడం జరిగింది. అదేవిధంగా ఎక్సలెంట్ ఆఫర్స్ అండ్ అలాగే బెనిఫిట్స్ అయితే ఇక కంపెనీ వాళ్ళు ప్రొవైడ్ చేయడం జరుగుతుందని చెప్పేసి మెన్షన్ చేయడం జరిగింది అనమాట. అదేవిధంగా మనకు వేరియస్ ప్రాజెక్ట్స్ అయితే ఉంటాయి, కాంపిటేటివ్ ఫినాన్షియల్ రివార్డ్స్ కూడా ఉంటాయని చెప్పేసి మెన్షన్ చేయడం జరిగింది అనమాట. సో ఇక బెనిఫిట్స్ అయితే మనకి కంపెనీ వాళ్ళు అయితే ప్రొవైడ్ చేస్తున్నారు గైస్. అండ్ నెక్స్ట్ వచ్చేసి మీరు ఇక ఐటీ సర్వీసెస్ అండ్ కన్సల్టింగ్ ఇండస్ట్రీలో మార్కెటింగ్ అండ్ కమ్యూనికేషన్ డిపార్ట్మెంట్లో సోషల్ మీడియా మార్కెటింగ్ అయితే మీరు వర్క్ అయితే చేయాల్సి ఉంటుంది అనమాట. గైస్ ఇది వచ్చేసి పార్ట్ టైం అదేవిధంగా పర్మనెంట్ జాబ్ అనమాట. మీరు పార్ట్ టైంగా కూడా వర్క్ అయితే చేసుకోవచ్చు. సో మీరు 4 days 3 to 4 hours వర్క్ చేస్తే సరిపోతుంది అనమాట. సో పార్ట్ టైంగా కూడా వర్క్ అయితే చేసుకోవచ్చు కాబట్టి మిస్ చేసుకోకుండా ఈ ఆపర్చునిటీని యూటిలైజ్ చేసుకోండి ఫ్రెండ్స్. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఆఫీస్ లొకేషన్ మనకు కోల్కతా అనమాట. బట్ మనకైతే పర్మనెంట్ వర్క్ ఫ్రమ్ హోమ్ అలాగే పార్ట్ టైమ్ జాబ్ ఆపర్చునిటీ ప్రొవైడ్ చేస్తున్నారు కాబట్టి సో మీరు హ్యాపీగా ఇంటి నుండి వర్క్ అయితే చేసుకోవచ్చు. సో ఇది వచ్చేసి నోటిఫికేషన్ డీటెయిల్స్ కేసు. ఇప్పుడైతే ఇక నోటిఫికేషన్కి ఎలా అప్లై చేసుకోవాలో కనుక చూసుకున్నట్టయితే నేను డిస్క్రిప్షన్లో అప్లై లింక్ అని చెప్పేసి క్లియర్గా మెన్షన్ చేస్తాను. సో ఇక లింక్ పైన క్లిక్ చేస్తారంటే మీకు STIjobsinfo.com అని చెప్పేసి మన అఫీషియల్ వెబ్సైట్ అయితే ఓపెన్ అవుతుంది. అందులో నోటిఫికేషన్కి సంబంధించి డీటెయిల్స్ అయితే ఉంటాయి. కిందకి స్క్రోల్ చేసుకొని వస్తే మీకు అప్లై ఆన్లైన్ లింక్ క్లిక్ అని చెప్పేసి బ్లూ కలర్లో ఉంటుంది. సో దానిపైన క్లిక్ చేస్తారంటే మీకు ఇంటర్ఫేస్ ఇలా ఓపెన్ అవుతుంది అనమాట. సో ఓపెన్ తర్వాత ఇక్కడ అప్లై ఉంది కదా, సో ఇక అప్లై బటన్ అయితే క్లిక్ చేసేసేయండి. సో క్లిక్ చేసినట్టే మీకు ఆల్రెడీ నౌకరీలో ప్రొఫైల్ కనుక ఉన్నట్టయితే మీరు సింపుల్గా ఇక ప్రొఫైల్ని అప్డేట్ చేసి అప్లై అయితే చేసుకోవచ్చు. ఇన్ కేస్ ప్రొఫైల్ లేకపోతే మీరు ప్రొఫైల్ క్రియేట్ చేసుకునేసి అప్లై అయితే చేసుకోండి. వన్స్ మీరు అప్లై పైన క్లిక్ చేసినట్టే మనకి కంపెనీ వాళ్ళు కొన్ని క్వశ్చన్స్ అయితే అడగడం జరుగుతుంది. సో ఇక క్వశ్చన్స్ అయితే మీరు ఫిల్ చేసేసి సో మీకు అప్లికేషన్ ఫామ్ అయితే సబ్మిట్ చేయొచ్చు. సో ఇక చూడండి, విచ్ టూల్స్ ఆర్ యూ ఫెమిలియర్ విత్ అని అయితే అడుగుతున్నారు. కేసు మీకు ఏ టూల్స్ పైన నాలెడ్జ్ ఉందో ఇక టూల్స్ అయితే ఇక్కడ మీరు సెలెక్ట్ చేసుకోండి. సో సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఇక్కడ సేవ్ అనే ఆప్షన్ అయితే క్లిక్ చేసేసేయండి. క్లిక్ చేసినట్టే మనకి ఇక్కడ నెక్స్ట్ క్వశ్చన్ అయితే అడగడం జరిగింది. సో వాట్ ఈస్ యువర్ ఎక్స్పెక్టెడ్ CTC ఇన్ lakhs per annum అయితే అడుగుతున్నారు. మాక్సిమం మీరు 3 lakh per annum అని చెప్పేసి మెన్షన్ చేసేసేయండి. సో మెన్షన్ చేసిన తర్వాత ఇక్కడ సేవ్ అనే ఆప్షన్ అయితే క్లిక్ చేసేసేయండి గైస్. తర్వాత మీకు ఎన్ని ఇయర్స్ ఎక్స్పీరియన్స్ అయితే అడుగుతున్నారు. సో ఫ్రెషర్స్ అయితే ఫ్రెషర్స్ అని చెప్పేసి మెన్షన్ చేయండి. ఇన్ కేస్ మీకు ఎక్స్పీరియన్స్ కనుక ఉన్నట్టే ఎన్ని ఇయర్స్ ఎక్స్పీరియన్స్ ఉందో అది మెన్షన్ చేసేసేయండి. తర్వాత వచ్చేసి వాట్ ఈస్ యువర్ నోటీస్ పీరియడ్ అయితే అడుగుతున్నారు. సో 15 days ఆర్ లెస్ అని చెప్పేసి మెన్షన్ చేయండి. సెలెక్ట్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటుందన్నమాట. సో డీటెయిల్స్ ఫిల్ చేసిన తర్వాత ఇక్కడ సేవ్ అనే ఆప్షన్ అయితే క్లిక్ చేసేసేయండి. సో క్లిక్ చేసిన వెంటనే మీ అప్లికేషన్ ఫామ్ సక్సెస్ఫుల్గా సబ్మిట్ అయినట్టు, యూ హ్యావ్ సక్సెస్ఫుల్లీ అప్లై టు అర్జెంట్ ఓపెనింగ్ ఫర్ సోషల్ మీడియా ఎగ్జిక్యూటివ్ అని చెప్పేసి ఇలా పాపప్ అయితే రావడం జరుగుతుంది. ఇలా వస్తేనే మీకు అప్లికేషన్ ఫామ్ వాళ్ళకి సక్సెస్ఫుల్గా సబ్మిట్ అయినట్టు అనమాట. సో అయితే అప్లై అయితే చేసుకోండి. వన్స్ అప్లై చేసుకున్న తర్వాత సెలక్షన్ ప్రాసెస్ వచ్చేసి మీ రెజ్యూమ్ అయితే వాళ్ళు రివ్యూ చేస్తారు. సో రివ్యూ చేసి ఎవరైతే షార్ట్ లిస్ట్ అవుతారో వాళ్ళని వద్ది మెయిల్ ఆర్ ఫోన్ కాల్ ద్వారా కాంటాక్ట్ అవుతారు. సో కాంటాక్ట్ టైంకి జాబ్ ఇంట్రెస్ట్ కనుక ఉన్నట్టే బేస్డ్ అండ్ బిజినెస్ రిక్వైర్మెంట్స్ బట్టి మీకు ఆన్లైన్ ఇంటర్వ్యూస్ టెలిఫోన్ ఇంటర్వ్యూస్ అయితే కండక్ట్ చేసేసి జాబ్లోకి అయితే తీసుకోవడం జరుగుతుంది అనమాట. సో అయితే మనకు సెలక్షన్ ప్రాసెస్ అయితే ఉంటుంది కాబట్టి ఇంట్రెస్టెడ్ క్యాండిడేట్స్, ఎలిజిబుల్ క్యాండిడేట్స్ అప్లై అయితే చేసుకోండి ఫ్రెండ్స్. డిస్క్రిప్షన్లో అప్లై లింక్ అయితే అవైలబుల్లో ఉంది. సో దట్స్ ఆల్ ఫర్ టుడే గైస్. హోప్ మీకు యూస్ఫుల్ అవుతుంది అనుకుంటున్నాను. వీడియో అయితే లైక్ చేయండి, అందుకే మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. సో దట్ వాళ్ళకు కూడా హెల్ప్ఫుల్ అయితే అవుతుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.